ఉత్తరప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ఎన్నికయ్యారు. లక్నోలోని లోక్ భవన్లో సమావేశమైన బీజేపీ శాసనసభాపక్షం యోగి ఆదిత్యనాథ్ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నది. అధిష్టానం పరిశీలకుడిగా వచ్చిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఆధ్వర్యంలో శాసనసభాపక్ష నాయకుడిగా ఆదిత్యనాథ్ ఎన్నిక జరిగింది. ప్రస్తుతం గోరఖ్పూర్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆయన. ఉప ముఖ్యమంత్రులుగా ఇద్దరికి అవకాశం కల్పించారు. యూపీ బీజేపీ అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య, లక్నో మేయర్ దినేష్ శర్మలకు డిప్యూటీ సీఎంలుగా ఎన్నుకున్నారు. దినేష్ శర్మ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్నారు. का अवसर दिया गया है और हम उत्तर प्रदेश को विकास के पथ पर आगे ले जाएंगे, सुशासन देंगे, गुंडा राज का खात्मा करेंगे। आपके लिए क्या जिम्मेदारी तय की गई है? अब ये तय होगा कल। अभी तो जो तय हुआ है वो आपके सामने उप मुख्यमंत्री के रूप में डिप्टी सीएम है। हाँ। हमारे साथ बातचीत करने प्रदेश बहुत बड़ा है, पार्टी नेतृत्व ने ऐसा विचार किया है। मैं धन्यवाद करता हूं। डिप्टी सीएम का पद आपको मिला है, कैसे देखते हैं आप? मैं एकदम सम्मान पार्टी का काम करता हूँ। जो भी जिम्मेदारी मिली है उनको हृदय से सम्मान से स्वीकार करता हूँ। योगी आदित्यनाथ को सीएम बनाया गया है, बहुत स्वागत है, अभिनंदन है, बधाई है। प्राथमिकता क्या होगी योगी जी? प्राथमिकता क्या? लोक कल्याण संकल्प पत्र के माध्यम से जो वादा किया वही हमारी प्राथमिकता। अच्छी बात है, ये तो काम करने के लिए एक अच्छी टीम दिया है। पार्टी नेतृत्व ने नेतृत्व के प्रति आभार प्रकट किया। आप देख रहे हैं कैसे लोग खुश हैं। योगी जी मुख्यमंत्री, डॉक्टर दिनेश शर्मा उप मुख्यमंत्री, केशव प्रसाद मौर्य उप मुख्यमंत्री। योगी जी ने आग्रह किया कि उनको 2 और सहयोगी दिए जाएं। एनडीए जी की अनुमति से 2 सहयोगी, डॉक्टर दिनेश शर्मा को उप मुख्यमंत्री, केशव प्रसाद मौर्य जी को उप मुख्यमंत्री के रूप में। आप देख रहे हैं कितना खुश हैं लोग, प्रसन्न हैं। యూపీ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ను ఎన్నిక ఎందుకు జరిగింది, దీని వెనుకున్న ఇంతమంది నాయకులుండగా ఈయన్నే ఎందుకు ఎన్నుకున్నారు, దీనిపైన మనం దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా బీరొచ్చి భరత్ నడి తెలుసుకుందాం. భరత్, యోగి ఆదిత్యనాథ్నే ముఖ్యమంత్రిగా చేయడం వెనుక ప్రధానమైన కారణం ఏమై ఉంటుంది? బీజేపీకి ఇప్పుడు వస్తున్న ఓట్లు 2 రకాలుగా వస్తున్నాయి. ఒకటి అభివృద్ధి నినాదం, రెండవది హిందుత్వ. సో బ్యాక్ టు బేసిక్స్ కు బీజేపీ వెళ్ళినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే బీజేపీ పరిస్థితి ఒక దశలో 1984లో 2 సీట్ల నుంచి ఇప్పుడు 281 సీట్లు పార్లమెంట్ లో వచ్చేంత వరకు బీజేపీ పార్టీగా మలిచిందంటే దానికి కారణం హిందుత్వ నినాదం. సో బ్యాక్ టు బేసిక్స్ కు బీజేపీ వెళ్ళినట్లు మనకు అనిపిస్తోంది. యోగి ఆదిత్యనాథ్ ఎన్నిక చాలా మందికి కూడా ఒక ఆశ్చర్యకరమైన సెలక్షన్ గా చెప్పాల్సి ఉంటుంది. అంటే ఎన్నికల ముందే ప్రకటించి ఉంటే అయి ఉండేది కాదు. నిజానికి యోగి ఆదిత్యనాథ్ చాలా కాంట్రవర్షియల్ నేతగా పేరొందారు. ఆయన గతంలో ఇచ్చిన స్టేట్మెంట్స్ ఎన్నో కూడా సంచలనం సృష్టించాయి. తర్వాత కమ్యూనల్ గా పోలరైజ్ చేయడంలో, అంటే ఎన్నికల్ని మతాల వారిగా విడదీయడంలో యోగి ఆదిత్యనాథ్ దిట్ట. ఆయన 98 నుంచి పూర్వాంచల్లో తిరుగులేని లేతగా ఉన్నప్పటికీ ఇటీవల బీజేపీ తీసుకుంటున్న నినాదం సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్తూ వస్తున్నారు. కాబట్టి ఈసారి యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం ఉండకపోవచ్చు అనుకున్నారు. రెండవది, ఆయన పార్టీ హైకమాండ్ తో ఎప్పుడు కూడా ఘర్షణ పూర్త వాతావరణం నేపథ్యంలో ఈ ఎన్నికల్లో కూడా ఘర్షణ పూర్త వాతావరణం ఆయనకు ఉంది కాబట్టి ఆయన సెలక్షన్ ఉండదు అనుకున్నారు. బట్ సర్ప్రైజ్ సెలక్షన్ అని చెప్పాల్సి ఉంటుంది. యోగి ఆదిత్యనాథ్ బహుశా ఉత్తరప్రదేశ్ సీఎం గా యోగి ఆదిత్యనాథ్ ను నియమించి ఒక మెసేజ్ పంపదలుచుకున్నారు. బీజేపీ హిందుత్వ నినాదాన్ని వీడలేదు. అభివృద్ధి నినాదం ఎంత మేరకు ప్రయారిటీ ఉందో హిందుత్వ నినాదం కూడా అంతే ప్రయారిటీ ఉంది అనే ఒక మెసేజ్ దేశమంతటికి, ఉత్తరప్రదేశ్ కే కాకుండా పంపాలని అమిత్ షా, మోడీ భావించినట్లున్నారు. అందుకనే యోగి ఆదిత్యనాథ్ సడన్ సర్ప్రైజ్ గా ఈ మధ్యాహ్నం వరకు ఆయనకు కూడా తెలియదు. ఆయన వారణాసిలో ఉన్నారు. ఈ మధ్యాహ్నమే హుటాహుటిన లక్నో రమ్మని ఆదేశించారు. డైరెక్ట్ గా వెళ్లి వెంకయ్యనాయుడు కలిశారు. ఆ తర్వాత పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో యోగి ఆదిత్యనాథ్ పేరు డిక్లేర్ చేశారు. తర్వాత 2 చీఫ్ మినిస్టర్స్ ను కూడా అనౌన్స్ చేశారు. ఠాకూర్ వర్గానికి సంబంధించిన వాడు యోగి ఆదిత్యనాథ్ కాబట్టి ఈ ఎన్నికల్లో
అండగా ఉన్న ఓబీసీ వర్గాన్ని సాటిస్ఫై చేసేందుకు కేశవ్ ప్రసాద్ మౌర్య బీజేపీ యూపీ శాఖ అధ్యక్షుడిని, రెండవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా బ్రాహ్మణ్ కమ్యూనిటీ నుంచి దినేష్ శర్మను. సో అన్ని బ్యాలెన్సెస్, రీజనల్ బ్యాలెన్సెస్ తర్వాత అన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం కానీ భరత్, రాజ్నాథ్ సింగ్ లాంటి టాలెస్ట్ పర్సనాలిటీ, అతను కూడా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచే ఉన్నారు. ఆయన పైన ఎలాంటి వివాదము లేదు, ఆమోదయోగ్యమైన నాయకుడు కూడా ఆయన. మరి అతన్ని కాదని, సీనియర్లను కాదని ఇతని పెట్టడం వెనుక అంటే పాత ఎజెండా ఒకటేనా, ఇంకేదైనా వాళ్ళకి ఏమైనా ఆలోచన ఉందా అనుకోవచ్చు? ఖచ్చితంగా ఒకటి, ఇప్పుడు 2019 ఎలక్షన్స్ లో యూపీ నుంచి ఇదే స్థాయిలో సీట్లు సాధించాలి. 73 స్థానాలు ఇప్పుడు పార్లమెంట్ లో ఉన్నాయి, అదే స్థాయిలో సీట్లు సాధించాలి. కేవలం అభివృద్ధి నినాదం ఒకటే కాదు. ఇప్పుడు ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఏం చెప్తూ వచ్చారు, ఖచ్చితంగా ఉత్తరప్రదేశ్ అభివృద్ధి చేస్తామని చెప్పారు. సో 2 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత మళ్ళీ ఇదే స్థాయిలో సీట్లు రావు. అప్పుడు అభివృద్ధి నినాదానికి హిందుత్వం కూడా తోడు కావాల్సి ఉంటుంది. సో అల్టిమేట్ గా అన్ని క్యాలిక్యులేషన్స్ వేసుకున్న తర్వాత రామ మందిరం, హిందుత్వ, ఇవన్నీ క్యాలిక్యులేషన్స్, క్యాస్ట్ కంపోజిషన్స్ అన్ని తీసుకున్న తర్వాత యోగి ఆదిత్యనాథ్ ను సీఎం క్యాండిడేట్ గా డిక్లేర్ చేసినట్టు ఖచ్చితంగా అర్థమవుతుంది. అభివృద్ధి ఎంత ప్రధానమో హిందుత్వం కూడా బ్యాక్ టు బేసిక్స్ అంటూ ఉంటారు. అంటే మూలాల్లోకి బీజేపీ పార్టీ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా భారతీయ జనతా పార్టీ ఈ స్థాయికి వచ్చిందంటే అందుకు హిందుత్వ నినాదం కారణం. అద్వానీ చేసిన రథయాత్ర, రామ మందిర ఉద్యమం, ఇవన్నీ కూడా కారణం. సో యోగి ఆదిత్యనాథ్ ను ఒక హిందుత్వ హార్డ్ లైనర్ ను ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గా నియమించడం ద్వారా కేవలం ఉత్తరప్రదేశ్ కే కాకుండా దేశం మొత్తానికి కూడా ఒక మెసేజ్ పంపారు. హిందుత్వ నినాదాన్ని బీజేపీ వీడలేదు. ప్లస్ రామ మందిరం తర్వాత ఎన్నికలను పోలరైజ్ చేసే సత్తా కూడా ఈ యోగి ఆదిత్యనాథ్ కు ఉంది. ఇవన్నిటి దృష్ట్యా సెలెక్ట్ చేశారు. బట్ ఎనివే సర్ప్రైజ్ సెలక్షన్ గానే మనం దీన్ని చెప్పాల్సి ఉంటుంది. కూర్చున్నా అంటే ఇద్దరు ఉప ముఖ్యమంత్రులను ఒక ముఖ్యమంత్రిని పెట్టడం బహుశా రాష్ట్రం పెద్దగా ఉన్నందుకు అనుకోవచ్చా, లేకపోతే మీరు అన్నట్లు ఆయా సామాజిక వర్గాలను కేవలం సాటిస్ఫై చేయడం కోసమేనా? ఎస్, అంటే ఇంకా పెద్దగా మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలు ఉన్నాయి, వేరే రాష్ట్రాలు ఉన్నాయి, కానీ ఎక్కడ కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అన్నది లేదు. గతంలో కర్ణాటకలో ఒక చోట డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పెట్టారు. బట్ ఇక్కడ చూస్తే పూర్తిగా సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకునే ఇద్దరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ నియమించారు. కారణం ఏంటంటే ఈ ఎన్నికల్లో ముఖ్యంగా ఓబీసీలు, నాన్ యాదవ్ ఓబీసీలు బీజేపీకి పెద్ద సంఖ్యలో ఓటేశారు. పాపులేషన్ లో దాదాపు 35 to 40% ఉన్నారు. వీళ్ళ ఓట్లు అవుట్ రైట్ గా బీజేపీకి పడ్డాయి. సో కాబట్టి ఖచ్చితంగా వాళ్ళను సంతృప్తి పరచాలి. ఎందుకంటే యూపీ బీజేపీ శాఖ అధ్యక్షుడిగా కేశవ్ ప్రసాద్ మౌర్యను ఇందుకోసమే నాన్ యాదవ్ ఓబీసీ ఓట్లను తీసుకొచ్చేందుకే ఆయన్ను యూపీ బీజేపీ అధ్యక్షుడిగా 1 year బ్యాక్ నియమించారు. ఆ తర్వాత ఇప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక పదవి ఇవ్వాలి దాన్ని సంతృప్తి పరిచేందుకు. అందుకోసం కేశవ్ ప్రసాద్ మౌర్యకు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇచ్చారు. ఎప్పుడు కూడా నాన్ యాదవ్ ఓబీసీస్ కి ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది. కళ్యాణ్ సింగ్ గతంలో మనం చూసాం, కళ్యాణ్ సింగ్ ను చీఫ్ మినిస్టర్ గా చేశారు. తర్వాత బ్రాహ్మిన్ కూడా ఒక దశలో బీఎస్పీ వైపు బ్రాహ్మిన్ ఓటు వెళ్ళిపోయింది. బట్ పార్లమెంట్ ఎలక్షన్స్ లో, ఈ ఎలక్షన్స్ లో బ్రాహ్మిన్స్ బీజేపీకి ఓటు వేశారు కాబట్టి ఆ వర్గాన్ని కూడా సంతృప్తి పరిచేందుకు లక్నో మేయర్ దినేష్ శర్మను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేశారు సామాజిక సమీకరణాల దృష్ట్యా. రాజ్నాథ్ సింగ్ విషయానికి వస్తే రాజ్నాథ్ సింగ్ పెద్దగా ఆయన దేశ హోంమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన ఎన్నికల నుంచి కూడా థ్యాంక్ యూ భరత్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. వెంకయ్య నాయుడు మీడియాతో మాట్లాడుతూ చూద్దాం.